శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో 51వ దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు రేపు అనగా 22వ తారీఖు నుంచి ఉదయం 6:25 అమ్మవారికి చండీ కలశ స్థాపన జరిగి దేవీ శరన్నవరాత్రి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమై తిరిగి 1వ తారీఖు రాత్రి 11 గంటలకు అమ్మవారికి కలశ ఉద్వాసంతో బ్రహ్మోత్సవం ముగుస్తుంది. 2వ తారీఖు విజయదశమి పండగ యథావిధిగా జరిగి అమ్మవారికి విశేషమైన కైంకర్యాలనే నిత్య నైమిత్తిక కైంకర్యాలనే జరుగుతాయి. రేపటి నుంచి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో భక్తులందరికీ కూడా అష్టోత్తరము, ఖడ్గమాల, సహస్రనామాది విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా పరోక్షంగా అమ్మవారికి విశేషమైన అమ్మవారికి ప్రాతకాలంలో ఇక్కడ దేవీ నవావరణ చక్రార్చన పూజా విధానం జరుగుతుంది. ఆ పూజా విధాన అనంతరం అష్టోత్తరం, ఖడ్గమాల, సహస్రనామాలు అన్నీ కూడా జరుగుతాయి. ఇవి పరోక్షంగా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆఫీస్ కార్యాలయాల్లో సంప్రదించి వారి యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాము. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు దేవాలయంలో 108 ప్రదక్షిణాలు ఇక్కడ భక్తులు విశేషంగా చేస్తారు. వారికి కూడా ఎంతో అన్ని రకాలుగా సౌకర్యాలన్నీ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. 108 ప్రదక్షిణాల అనంతరం అమ్మవారికి ప్రతినిత్యం కూడా ప్రాతకాలంలో అమ్మవారి యొక్క మహానివేదన, ఆలయం శుద్ధి చేయడం, అమ్మవారికి మహానివేదన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం, మధ్యాహ్నం 1:30 మహానివేదన, 2వ కాల పూజ ముగుస్తుంది. మళ్ళీ తిరిగి 4 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూలంగి సేవతో 4:30 దర్శనమిచ్చి రాత్రి 7:30 అమ్మవారికి విశేషమైన కుంభహారతుల కార్యక్రమం జరుగుతుంది. తిరిగి రాత్రి 10:30 వరకు అమ్మవారికి జరగాల్సిన నిత్య పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే దేవాలయానికి ఈశాన్య భాగంలో ఉన్న యాగశాలలో విశేషమైన సంపుటీకరణ మహాచండీ యాగం కూడా ప్రతినిత్యము కూడా నిర్వహిస్తూ ఉంటాము. కాబట్టి విశేషమైన నవరాత్రుల దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో దైవ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా ఆగమశాస్త్ర ప్రకారంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావలసిగా కోరుచూ ఉన్నాము. భక్తులందరూ కూడా ఈ 108 ప్రదక్షిణాలు ఇక్కడ విశేషంగా జరుగుతాయి. కాబట్టి 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు చక్కగా దీక్షగా తీసుకొని చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. 108 ప్రదక్షిణాలు చేయలేని వాళ్ళు కూడా సుమారు మినిమం 54 ప్రదక్షిణాలైన అమ్మవారికి చేయడం చూడండి. అలా కూడా వీలుగాని పక్షంలో 24 ప్రదక్షిణాలైనా సరే అమ్మవారికి చేయడం వల్ల ఎంతో విశేషమైన ఫలితం వస్తుంది. ఇక్కడ అమ్మవారు జగన్మాత రాజరాజేశ్వరి అమ్మవారు పిలిస్తే పలికే మహాతల్లిగా ఉంది. కాబట్టి లక్షణంగా అందరూ కూడా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి మన జిల్లా నుంచి కాకుండా, రాష్ట్రం నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి ఈ యొక్క 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు చెల్లించుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ఈ 10 రోజులు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుచూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు అమ్మవారికి విశేషమైన సామూహిక నవావరణము, అలాగే విజయదశమి రోజు తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, మహాభిషేకం కార్యక్రమం కూడా అమ్మవారి అభిషేక కార్యక్రమం కూడా అందరికీ జరుగుతుంది. ఉత్సవమూర్తికి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుచుకున్నాం.